మహిళల ప్రీమియర్ లీగ్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో అద్భుత విజయం సాధించింది. బెంగళూరు వేదికగా యూపీ వారియర్స్ తో జరిగిన మ్యాచ్లో 23 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మందన 50 బంతుల్లో 10 ఫోర్లు 3 సిక్స్ల సాయంతో 80 పరుగులు, ఎల్లిస్ పెరీ 37 బంతుల్లో 58 రన్స్ తో ఇద్దరు యూపీ బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్ల ఫలితంగా ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. WPL హిస్టరీలోనే ఆర్సీబీకి ఇదే అత్యధిక స్కోర్. కాగా ఆర్సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ స్టార్ ఎల్లిస్ పెరీ కొట్టిన ఓ సిక్సర్ దెబ్బకు కార్ అద్దం పగిలిపోయింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 19వ ఓవర్ చివరి బంతిని పెరీ లాంగ్ ఆన్ మీదుగా సిక్సర్ గా మలిచింది. ఈ క్రమంలో బంతి నేరుగా వెళ్లి డిస్ప్లే బాక్స్ లో ఉన్న కార్ అద్దానికి తగిలింది. దీంతో అద్దం పూర్తిగా పగిలిపోయింది. ఇది చూసిన అందరూ షాక్ కు గురయ్యారు. పెరీ సైతం తలపై చేతులు వేసుకుని అయ్యో అన్నట్లు రియాక్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా WPL ప్రస్తుత సీజన్ పూర్తయిన తర్వాత ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డుగా ఈ కారును అందిస్తారు.